హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పుదీనా అండ్ కొత్తిమీర ఈ రెండింటితో పలావ్ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక కప్ మైన పుదీనా అనేది దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక గిన్నెమైన కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి కొద్దిగా అల్లం పీసెస్, తెల్లగడ్డ, పచ్చిమిరకాయ ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే చిన్న పీసెస్ 2 చెక్క, కొద్దిగా లవంగాలండి, ఇవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను కదా, దీన్ని సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. త్రీ to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండి, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. చెక్క, లవంగాలండి యాడ్ చేసేసాను. బిర్యానీ ఆకు అండ్ ఇది పువ్వు, ఇవి అండి. ఆనియన్స్ అండి, ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ లాగా ఒకటి చిన్న సైజు, ఒక మీడియం సైజు ఆనియన్ అనేది కట్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నా. మీడియం సైజ్ క్యారెట్ని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే బీన్స్ కూడా అండి, బీన్స్ కూడా కొన్ని బీన్స్ తీసుకున్నాను. ఒక 5 to 8 బీన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకున్నాను. ఆలూస్ అండి, ఆలూస్ కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా. అండ్ అలానే కరివేపాకు అండి, వాష్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా మనకి ఆయిల్లో రోస్ట్ అవ్వాలి బాగా. తగినంత ఉప్పు అండి, నేను క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు, రుచికి సరిపడేంత ఉప్పు అండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి దానికి సరిపోయిన సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మనకి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి వెజిటేబుల్స్ అనేది. ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయండి. తర్వాత మనం ఇది పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఇది కూడా ఆయిల్లో కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అనేది మగ్గాలండి, మగ్గిపోతే బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలండి, యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడే వాటర్ తీసేసానండి. ఇప్పుడు మనం దీంట్లోకి బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. సో ఈ రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు బాగా మనము ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అండి, ఈ గ్లాస్ మీద నేను తీసుకున్నాను రైస్ అనేది. ఈ గ్లాస్ మీద నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో మనము వాటర్ అనేది తీసుకోవాలి. ఇందాక వాటర్ నానబెట్టేసి పెట్టుకున్నాను కదా రైస్, ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసానండి. ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా రైస్ కుక్కర్కి క్లోజ్ చేసేస్తున్నాను. చేసి విజిల్ పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేసి మనకి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసాను. స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత, సెకండ్ విజిల్ వచ్చే కన్నా ముందే మనం కొద్దిగా ఆఫ్ చేసేసుకున్నామంటే సరిపోతుందండి. మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ కుక్కర్ అనేది ఆఫ్ చేసేసానండి. విజిల్ వచ్చింది అండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక విజిల్ అంతే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మూత అనేది తీస్తానండి, అప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను పైన మూత అనేది తీసేసానండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి పుదీనా కొత్తిమీర కలిపిన పలావ్ రైస్. ఇప్పుడు నేను సర్వ్ చేసుకొని చూపిస్తాను. మనకి ఇప్పుడు పలావ్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్ అనేది. అండ్ నేను సైడ్ డిష్గా రైతా అనేది పెట్టేసుకున్నానండి దీనికి.
లంచ్ బాక్సెస్కి పిల్లలకి పెట్టి పంపించేయచ్చండి. మార్నింగ్ స్కూల్స్ వెళ్తున్నారు కదా ఇప్పుడు సమ్మర్లో, సో కనుక మనం ఇలా కనుక పెట్టి పంపించేస్తే చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అండ్ ఇంతవరకు ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.